మేడం. కెన్ యూ డ్రైవ్? ఎస్ మేడం. హియర్. ఎక్కడికి మేడం? జస్ట్ డ్రైవ్. ఇక్కడే ఉండండి. మేడం. Open the lock and go inside. కృష్ణ గారు. రాధా గారు. టీవీలో మీరు నక్సలైట్ న్యూస్ వచ్చింది. అకాడమీ నుంచి ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏంటిదంతా? నా జీవితం నాశనం అయిపోయింది. దీని అంతటికి కారణం ఆ పోలీస్ కమిషనర్. పోలీస్ కమిషనర్? అదిగో ఆయనే. డాడీ? డాడీయా? అవును, హీస్ మై ఫాదర్. అయిపోయింది. నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. డాడీ, వాట్స్ ఆల్ దిస్? ఈ అమ్మాయి నక్సలైట్ కాదు, సత్యం కంప్యూటర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. 5 kilometers zoom is there. Yes, ma'am. Window open. Go and check. ఆఫీస్ ఎగ్గొట్టి ఎక్కడ తిరిగి వస్తున్నారా మీరు? అదిగో దాన్నే అడుగు. ఏమైంది అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఏం లేదు. లేవండి, రెడీ అవ్వండి. సంధ్య పెళ్ళికి వెళ్ళాలి కదా. ఏయ్, నువ్వేంటే పెళ్ళికి రావా? రెడీ అవ్వ పదా. నేను రాను. సరే, నీ ఇష్టం. వెళ్ళొస్తామే. ఈ రోజు హత్యకు గురైన ఐపీఎస్ ఆఫీసర్ రామ్మోహన్ రావు భౌతిక కాయాన్ని పోస్టుమార్టం చేసి పోలీసులు ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చారు. నగర పోలీస్ కమిషనర్ నాగేంద్ర నాయుడు కూడా వచ్చారు. కమిషనర్ గారు చూడండి, నిజాయితీ నిజాయితీ అని 36 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ కు సేవ చేసినందుకు గాను సరిగ్గా 36 కత్తిపోట్లే పొడిచి చంపేశారండి. చచ్చిపోయిన తర్వాత కూడా బ్రెయిన్ లో ఇంకా ఏమైనా నిజాయితీ మిగిలిపోయిందేమోనని పోస్ట్ మార్టం చేసి బ్రెయిన్ లో ఆ నిజాయితీని ముక్కను కూడా తీసేసి ఇలా అప్పచెప్పారండి. చూడండి సార్, చూడండి. కమిషనర్ గారు, ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ని పట్టపగలే అతి దారుణంగా చంపేస్తే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. అసలు ఏం చేస్తుంది సార్ మీ పోలీస్ డిపార్ట్మెంట్? చెప్పండి. చూడండి, we are doing our best. Please give us some time. ప్రతిసారి డూయింగ్ అవర్ బెస్ట్ అనడం, ఆ ఫైల్ని అటకెక్కించేయడం, కొన్నాళ్ళకి ఈ ఫైల్ కూడా అటకెక్కేస్తుందా సార్? చూడు మిస్టర్, ఎక్కువగా మాట్లాడుతున్నాను. హలో సార్, ప్రెస్ తో మాట్లాడుతున్నారు మీరు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే ఏంటో తెలుసా మీకు? చూడండి, ఈ మర్డర్ గురించి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 9393324545. ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాల్ మీ డైరెక్ట్లీ. ప్లీజ్ హెల్ప్ us to solve this case.
సరిగ్గా 36 కత్తిపోట్లే పొడిచి చంపేశారండి. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 9393324545. ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాల్ మీ డైరెక్ట్లీ. ప్లీజ్ హెల్ప్ us to solve this case. Just a minute. Excuse me. ఎస్. Lighter, please. Welcome to Hyderabad. వీడియో ఎక్కడి నుంచి తీసుంటారు? నిన్నటి సీసీటీవీ క్లిప్ కావాలి. ఎవరు మీరు? చెప్తే గాని బా. వెనకాలండి. రండి, వెనక్కి. అక్కడ పెట్టండి. ఓపెన్ ద క్లాత్. వెనకాల ఎవరైనా వస్తున్నారేమో చూడవే. లేదే, చూడు, ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నారా? వెనకాల ఏవో బైక్స్ వస్తున్నాయి. చూడటానికి రౌడీ విధాలా ఉన్నారు. Bloody jokes. హలో కమిషనర్ గారు. హలో త్రివేణి, హౌ ఆర్ యు? ఫైన్. ఏం నాగేంద్ర అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? నేను చెప్పానే, కృష్ణవేణి. ఈ అమ్మాయి. నమస్తే మేడం. హలో. షీఈ్ త్రివేణి నాయక్, మై బ్యాచ్మేట్, డీసీపీ టాస్క్ ఫోర్స్. వాట్స్ ద ప్రాబ్లం నాగేంద్ర? ఓ మై గాడ్, ఇంత ప్రైమ్ విట్నెస్ ని కోర్టుకు తీసుకెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? నా పర్సనల్ కంప్యూటర్ నుంచి ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు లీక్ అయ్యాయంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మన డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పెద్ద మనుషులు ఈ కేసు వెనకాల ఉన్నారని నా అనుమానం. ఐ నీడ్ 3 months టైం టు ఇన్వెస్టిగేట్ దిస్ కేస్. ఈ 3 నెలలు ఈ అమ్మాయిని ఎక్కడ దాచాలి. మొన్ననే హోమ్ మినిస్టర్ కొత్త జీవో పాస్ చేశారు. అది ఎనీబడి విత్ హానెస్టీ కెన్ జాయిన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అని. 3 months దాకా ఈ అమ్మాయిని అక్కడ ఉంచితే బెటర్ ఏమో. ఐ థింక్ షీ షుడ్ బి సేఫ్ దేర్. యు ఆర్ రైట్. మేడం, అక్కడికి వచ్చి నన్నెవరూ చంపరని గ్యారంటీ ఏంటి? సీయింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కేస్, నేనే ఆ పోలీస్ అకాడమీకి డైరెక్టర్గా ట్రాన్స్ఫర్ చేయించుకుని వస్తాను. అండ్ ఐల్ సీ టు ఇట్ దట్ నథింగ్ హ్యాపెన్స్ టు యూ. ట్రస్ట్ మీ. అలాగే మేడం. మరి టీవీలో నక్సలైట్ అని న్యూస్ ఎలా వచ్చింది?
పోలీసుల్ని మీడియాని మేనేజ్ చేసి ఈ అమ్మాయి నక్సలైట్ అని క్రియేట్ చేసిన ఫొటోస్ టెలికాస్ట్ చేసిన న్యూస్ ఇది మామూలు వ్యక్తుల పని కాదు. ఈ కేసు వెనకాల చాలా పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి. వాళ్ళ నుంచి కాపాడడం కోసం ఈ అమ్మాయిని అకాడమీ నుంచి మేమే కిడ్నాప్ చేసి ఇక్కడ దాచాం. డాడీ ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? చూడరాదా, అకాడమీలో ఈ అమ్మాయి నీ మాట తప్ప ఎవరి మాట వినదని తెలిసింది. ఓయ్ ఆఖరిసారిగా అడుగుతున్నాను, సాక్ష్యం చెప్తావా చెప్పా? నా ఫ్రెండ్స్ అంతా చనిపోయారు, నేనేమో నక్సలైట్ అయ్యాను. ఈ కేసులో సాక్ష్యం చెప్పే వరకు నేను బతుకుంటానని గ్యారెంటీ లేదు. షీఈ్ వెరీ స్టబన్. తనని కన్విన్స్ చేయడం మా వల్ల కావడం లేదు. నేను సాక్ష్యం చెప్పను. ఏం చేసుకుంటారో చేసుకోండి. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పనని మొండిగా చెప్తోంది. కన్విన్స్ హర్. టెల్ హర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కేస్. గో. హలో, మర్యాదగా చెప్తే వినవా? పోలీస్ ట్రీట్మెంట్ కావాలా? ఓహో, ఈ రూట్ లో వచ్చావా? డాడీ నేను మాట్లాడతాను డాడీ. నీకు తెలియదు, నువ్వు తప్పుకోరా. ప్లీజ్ డాడీ ఒక్కసారి నా మాట. అరే మామూలుగా చెప్తే వినే టైప్ కాదురా ఇవిడి. వంచు. మేడం మీరేనా చెప్పండి ప్లీజ్. నీకు తెలీదురా, నాలుగు తగిలిస్తే నాగేంద్ర నువ్వు ఆగు. కాదు త్రివేణి. గివ్ హిమ్ సమ్ టైమ్ టు టాక్ టు హర్. నువ్వు తీసుకెళ్లి కన్విన్స్ చేయి. గో. రండి. కృష్ణ గారు మీరు రండి. త్రివేణి, నువ్వు వాడిని అనవసరంగా నమ్ముతున్నావు. వాడు ఒక యూజ్లెస్ ఫెలో. నాగేంద్ర, నువ్వు వాళ్ళో కొడుకునే చూసుకుంటున్నావు, కానీ నేను మంచి పోలీస్ ఆఫీసర్ని చూశాను. మై జడ్జ్మెంట్ ఈజ్ నెవర్ రాంగ్. ట్రస్ట్ మీ. నా కళ్ళలోకి చూడు. నువ్వేం చెప్తే అదే చేస్తాను, కానీ ఓ చిన్న కండిషన్. ఇంకోసారి ముద్దు పెట్టుకోవా? నేను సాక్ష్యం చెప్తాను. వాట్? అరే 3 రోజుల నుంచి సాక్ష్యం చెప్పని బతుకు. రై ఏం చేసావు? ఏం చేసావు? రాధా, లిప్స్టిక్ తుడుచుకో. రాధా, ఈ రోజు నుంచి ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు కృష్ణవేణిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నీది. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే? ఎస్ మేడం. నాగేంద్ర, కమాన్, హీల్ టేక్ కేర్. ఎవరెత్తుకెళ్ళారా దాన్ని? తెలియదన్నా. పోలీస్ అకాడమీలో ఉన్నదాని ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వేరే ఎత్తుకపోయారన్నా. పోలీస్ అకాడమీలో ఎందుకు ఎత్తకలేదురా? టూ మచ్ అనా. మన ఫేస్ లో పోలీస్ అకాడమీలో వాళ్ళు ఎంట్రీ సరే. పోలీసు వాళ్ళే తీసుకెళ్లి అకాడమీలో దాచారు. మరి అక్కడి నుంచి దాన్ని ఎవడెత్తుకెళ్ళి ఉంటాడరా? మన కేసులు లేక వేరే కేసులకు కూడా వీక్నెస్ ఏమోనా? నీ అబ్బా ఎన్ని కేసులు అది సాక్ష్యం చెప్పుదురా? అన్నా దాని ఫోటోలు అన్నా ఇవి. ఇంకేం చేసుకుంటారా? ఇంత మంచి పోరుని నక్సలైట్ చేసినవేమానా? ఇది చాలా టూ మచ్ అనా. మరి ఇది పట్టదల ఆలోచనలంటే వారి పొక్కలో దున్న ఎలికమ్మని ఎలికమ్మ బయటికి రాయి అంటే వస్తా ఆదిరా. పొగ పెట్టినవనుకో ఉరుక్కుంటా బయటకు వస్తుంది. అట్లనే ఈ టైప్ లో పొగ పెట్టిన. ఏమో అన్నా, మాకైతే అర్థమైతలేదు. నీకు అర్థం కాదురా. కష్టపడి నీ ఫోటో సంపాదించి
ఎంతో మందిని మేనేజ్ చేసి నిన్ను మావోయిస్ట్గా క్రియేట్ చేసి అందరినీ నమ్మిస్తే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావే ఆ? ఇప్పుడు ఆ జైల్లో ఉన్నాడు ఫోన్ చేశాడనుకో, ఆడికి నేనేం సమాధానం చెప్పాలి? ఆ కమిషనర్ ని చాలా తక్కువ అంచనా వేశా. హీస్ వెరీ ఇంటెలిజెంట్. ఆ విట్నెస్ ని తీసుకెళ్లి అకాడమీలో దాచాడంట. ఐ లైక్ ఇట్. నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటే జైల్లో కూర్చుని ఐ లైక్ ఇట్ అంటావేంటయ్యా? ఆ కమిషనర్ విట్నెస్ ని కోర్టుకు తీసుకెళ్తే ఏం జరుగుతుందో తెలుసుగా. అవన్నీ నాకు వదిలేసాయి. నాకున్న కాంటాక్ట్స్ అన్ని మూవ్ చేస్తా. ఫిట్నెస్ కోర్టుకెళ్ళే లోపు ఎత్తుకొచ్చేస్తా. వాడు చాలా డేంజరస్. అబ్జర్వేషన్ లో ఉన్నారుగా. ఈ స్పెషల్ జైల్లో ఉన్నది ఒకే ఒక ఖైదీ కదా సార్. రోజంతా ఏం చేస్తుంటాడు? తినటం, ఎక్సర్సైజ్ చేయటం, వాళ్ళ వాడు మాట్లాడుకోవడం. ప్రేమ్, కమిషనర్ వస్తున్నాడు, ఫోన్ పెట్టకుండా విను. నోరు ఏమైనా విప్పించగలిగారా? ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీలను ఉపయోగించాం, అయినా నోరు విప్పడం లేదు సార్. లాభం లేదయ్యా, థర్డ్ డిగ్రీ ఉపయోగించాల్సింది. కమా. వాట్ కమిషనర్, థర్డ్ డిగ్రీ? I'm ready. Stop it! ఏం కమిషనర్ గారు, మీ వాళ్ళంతా అలసిపోయినట్టున్నారు, ఇక బయలుదేరండి. You bastard! ఏంట్రా నీ హెడ్ వెయిట్? ఎవడో నేను ఇండియాకి రప్పించింది? ఎవడో నీకు లాయర్ని పెట్టింది? ఎవడో నీకు రామ్మోహన్ రావు చంపని కాంటాక్ట్ ఇచ్చింది? ఓపెన్ యువర్ మౌత్. ప్రేమ్ 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 అనే 2 అక్షరాలు చెప్పడానికి నాకెంతో టైం పట్టదు. త్వరలోనే నా జడ్జిమెంట్కి డేట్ ఫిక్స్ చేస్తారు. ఈలోగా నువ్వు ఆ విట్నెస్ ని పట్టుకుంటే సరే సరే, లేదంటే ఏం జరిగినా ఇద్దరం కలిసే అనుభవిద్దాం, సరేనా? ఏమంటున్నానా? ఏమైందన్నా? ఇన్నాళ్ళు పెట్టేటోని తిట్టేటోని అన్నా, ఇప్పుడు ఏందన్నా గిట్లా కొడుతున్నావు? నువ్వు మారిపోయినావు అన్నా, ముందట్లెక్క బాగా కొట్టినావా? చూసిపోయిందనా? సారీరా, నొప్పైందా? ఏం చేయాలరా, ఇవాళ రేపు ఆ జైల్లో ఉన్నంతో టెన్షన్ పెరిగిపోయింది. అంతే, ఆయన మీద కోపం మీ మీద చూపించిన. ఎన్న మంచిగా రాయండిరమ్మా. బతికి ఆ జైలుకి భయపడేదనా? టూ మచ్ అనా? దాని గురించి భయం కాదురా, తానున్న రామ్మోహన్ రావు గారి ఫైల్ గురించి ఆలోచిస్తాను. ఆ ఫైల్ ఆందేరుంటే మనకేం భయమన్నా? తానున్న ఫైల్లో ప్రతి పేజీలోనూ మన పాపాల చుట్టూ మొత్తం ఉన్నదిరా. అందుకే టెన్షన్. మనకు కావాల్సింది తానున్న ఫైలు, ఆయనకి కావాల్సింది బిట్నెస్. ఎవరాది? ఏంట్రా గొడవ?
మీ అమ్మాయి. థ్యాంక్స్ అక్క. ఆడి ఎడ్డు బాల కొట్టి నా ఎడ్డు బారం తీర్చేసావు. అక్కో నీ రుణం ఉంచుకోను, తీర్చుకుంటా. వచ్చేసింది. రే పాప వచ్చింది, రండిరా. అమ్మా నా పేరు ప్రేమ కుమార్. ఈ దిక్కుమాల వాళ్ళకి లీడర్ని, ఈ ఎపిసోడ్కి మెయిన్ విలన్ని. బాగున్నావమ్మా? నమస్కారం మావయ్య గారు. మావయ్య నేను మిమ్మల్ని మావయ్య గారు అని పిలవచ్చా? కమిట్ అయిపోయావు కదమ్మా, కంటిన్యూ అయిపో. వస్తాను. మావయ్య గారు, పదండి. ఈ హౌస్ ఓనర్ ఏంట? ఓనేనమ్మా. విలన్ అన్న తర్వాత ఆ మాత్రం ఉండాలి. వెరీ నైస్. థ్యాంక్స్ అమ్మా. మీ వాళ్ళతో ఫైటింగ్ చేసి బాగా అలసిపోయాను. రామయ్య కూర్చొని మాట్లాడుకుందాం. అరే సూట్ కేసులు ఇస్తుండు, మనకేం మిగులుతారా? జీతాలు ఇస్తుండు కదా. ఏమి ఇస్తుండు? టీడీఎస్ కట్ చేసుకొని. మావయ్య గారు రండి. మావయ్య గారు కూర్చోండి. సెట్ నో. పాపా నువ్వు కనపడం కానీ నిన్ను నరికేయాల్సిన కానీ పుసిక్కిన మావయ్య అనేసావు, ఇక్కడ తగిలిందే. అయినా నిన్ను చంపక తప్పదే. ఆకలేస్తుంది మావయ్య, తినడానికి ఇంట్లో ఏమైనా ఉన్నాయా? పాపకు ఆకలేస్తున్నట్రా, అడగండ్రా. A chicken burger with lamb toppings, 1 cheeseburger, 1 hamburger with pork toppings, 1 spicy macaroni bowl, medium cooked chicken noodles, 1 samosa, a pizza, a martini juice stirred but not shaken. Got it? అన్నా నన్ను తిడుతుంది, నేను లేనన్నా. అది తిట్లు కాదురా, తిండి. తెరవైపో. కర్మ ఏందమ్మా ఇది? ఎక్స్క్యూజ్ మీ, తింటుండు తాగుతుండు. ఈ అమ్మాయిని తీసుకెళ్లి మన ఫ్యాక్టరీలో దాచిపెట్టండి రా. సాక్ష్యాలు లేక దుబాయ్ గడి మీద కేసు కోర్టులో కొట్టేసిన తర్వాత ఆడి దగ్గర ఫైల్ మనం లాగేసుకుని ఈ అమ్మాయిని చంపేద్దాం. ఓకే? మావయ్య గారు. అమ్మా అత్తయ్య ఇక్కడ లేదమ్మా. అవుటా? అసలు ఇన్నే లేదమ్మా. అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. What are you talking, Maya? You're not married? యా. Why? మై మదర్ డౌరీ వాంటెడ్. మ్యారేజ్ లుకింగ్ బ్రేకింగ్, మ్యారేజ్ లుకింగ్ బ్రేకింగ్, మ్యారేజ్ లుకింగ్ బ్రేకింగ్. మదర్ డైట్, ఐ ఓల్డ్. ప్రాబ్లం. So sad. At least love? లవ్ ఇస్ దేర్. ఐ లవ్ మనీ వెరీ మచ్. Oh, that love. Very good, very good. గో అండ్ స్లీప్ అమ్మా. Okay. టేక్ రెస్ట్. మార్నింగ్ వేకింగ్, మర్డరింగ్. Good night, Maya garu. good Good night, boys. ఎరగుండు, పైన ఏసీ ఉందా? ఏసీ లేకపోతే మన నిద్ర పడుతుంది. నిన్నింత తొందరగా చంపేస్తే నాకు ఫైల్ ఎవడిస్తాడే? అఖిల భారత మహిళా సంక్షేమ సమితి కుక్కడపల్లి బ్రాంచ్ మౌన పోరాటం ఏంద్రా అవి? అరే పొద్దున చందాలకు వచ్చిరా, నడురి నడురి. భర్త కావాలన్నా భార్య, న్యాయం మీరే చెప్పాలి. ఈ బిడ్డకి తండ్రిని ఇవ్వాలి. ప్రేమకే మాయని మచ్చ ప్రేమ్ కుమార్. అక్క ఎవరక్క మీరంతా? ఏం కావాలి? చందాలు కావాలన్నా? న్యాయం కావాలి. న్యాయం అంటే ఏందాక? టూ మచ్ అక్క. ఇప్పుడే పంపించానక్క దాయడానికి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందక్క. ఏమైందిరా? ఏంటి ఈ న్యూసెన్స్ ఏంటి? లేవండి. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఏంటి? ఈ గొడవ ఏంటి? లే లే. ఏయ్ చెప్తుంది మీకేనే. నడవండి. ఏమైనా పర్సనల్ గొడవలు ఉంటే ఇళ్లలో చూసుకోవాలి, కానీ రోడ్డు మీద గొడవలు ఏంటి? పదండి, లోపలికి పదండి. అందరు రండి. ప్రేమ్ కుమార్, ప్రేమ్ కుమార్. We want justice. We want justice. ప్రేమ్ కుమార్, రక్షించాలి. ప్రేమ్ కుమార్, రక్షించాలి. ఈ జనం ఏంటి? ఈ గోల్ ఏంటి? అసలు ఏం జరిగింది?
ప్రేమ్ కుమార్ చేసిందంత చేసి ఏం ఎరుక నంగనచ్చలో చూస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా చిన్న పిల్లని పట్టుకొని ప్రేమ ప్రేమ అని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేసి ఒక బిడ్డకి తల్లిని చేసి నేనే చేశానంటావా సిగ్గు లేకుండా? అపో బెట్టేంటి నాకు పుట్టమేంటి? అసలు ఈవిడికి నాకు ఏ సంబంధం లేదు. బిడ్డను తీసుకుని బయట పండి. అలా అనకండి సార్. ఏంటి? మీరేమో ఈ బిడ్డ మీకు పుట్టలేదంటున్నారు, వాళ్ళేమో మీకే పుట్టాడు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇన్స్పెక్టర్ మెడికల్ టెస్టులు చేయించండి, తేలిపోతుంది. నువ్వు చేస్తావా? చేసుకో. డాక్టర్ I'm Ling, Dr. Aling. Who's the patient? What's the problem here? Para mi mamita que me quita mi bombón. Para mi mamita que me quita mi bombón. Aha. ఏం కలర్రా? సేమ్ కలర్. ఐస్ ప్లీజ్. ఓపెన్. సేమ్ ఐస్. సేమ్ లిప్స్. Para mi mamita que me quita mi bombón. Para mi mamita que He's me a quita boy. mi bombón. డోంట్ వరీ, నీకు చెక్ చేయలే. ఇన్స్పెక్టర్, కళ్ళు, కలరు, పెదాలు, మిగతా అవయవాలు చూసిన పెంబట ఈ ముసలాడు ఈ బిడ్డకి తండ్రి అని ఈ డాక్టర్ లింగం నిర్ధారించడమే. నేను ఒప్పుకోపోతే డిఎన్ఏ టెస్ట్ చేయాలి. చెయ్యి. ఇలాగి ఎడికానా? యూరిన్ టెస్ట్ రా. ఎక్కడ తెచ్చారా? ఏమైపోయారా? హాయ్ ప్రేమ్, చేతికి దొరికిన విట్నెస్ ని చంపకుండా దానికి ఫుడ్ బెడ్ అరేంజ్ చేసావు. అదేమన్నా నీ చుట్టమా? డిఎన్ఏ టెస్ట్ లో నువ్వు మగాడివని తేలిందా, చాకోవని తేలిందా? ఆ అమ్మాయిని ఇంట్లోంచి బయటికి వెళ్ళినంత సులువుగా ఆ ఫైల్ నా చేతిలోంచి వెళ్ళిందనుకో. నేను చెప్పేది వింటున్నావా ప్రేమ్? నేను మాట్లాడుతుంది నీతోనే. అయిపోయిందా? ఇంకా నేను మాట్లాడచ్చా? ఇప్పుడు నేను చెప్పేది ఎనరా. నేనే ఆ అమ్మాయితో వీడియో తీయించానని, నేనే ఆ వీడియోని కమిషనర్కి హ్యాండ్ ఓవర్ చేయమన్నానని, నేనే స్వయంగా ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి బయటికి పంపించానని రేపు కోర్టులో ఆ అమ్మాయితోనే సాక్ష్యం చెప్పిస్తా. చాలా ఏం కావాలా? నేను జైలు లోపలున్నానని నాటకాలు ఆడుతున్నావా? లేదురా, డైరెక్ట్గానే మాట్లాడుతున్నా. అయినా నువ్వు బయట మాత్రం ఏం బీగుతావురా? ఇంతకంటే పెద్ద పెద్ద కేసుల్ని నా సర్వీసులో ఎంట్రుక ముక్క కింద కొట్టేశాను రా నా బచ్చాగా. నువ్వెంత, నీ కేసు ఎంత, నీ ఫైల్ ఎంత? పని చేయరా, నువ్వు ఆ ఫైల్ని బాగా మడిసి నీకు ఎక్కడ సుఖంగా ఉంటుంది అనుకుంటావో అక్కడ దాచుకో. గుడ్ బై.